ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణలో జనసేన ఎంట్రీ మీద వివాదం కొనసాగుతోంది. పవన్ కు మద్దతు పలుకుతూ ఉన్నారు తెలంగాణ ఎంపీలు. నిన్న రఘునందన్ రావు, ఇవాళ ధర్మపురి అరవింద్ పవన్ కి మద్దతు తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు ఎంపీ అరవింద్. తెలంగాణ రేవంత్ రెడ్డి జాగీరా అంటూ నిలదీశారు. ఆయనకి ఎవరైనా రాసిచ్చారా అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. ఇక తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జనసేన ఇక్కడ ఉంటుంది, మేము పోటీ చేస్తాం, రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ మేము పోటీ చేస్తామంటూ జనసేనాని ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ఎంట్రీ మీదైతే, అంటే ఎవరి జాగీరో కాదంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీదైతే ఒక స్పందన రావటం జరిగింది. నేతలు ఇది తెలంగాణ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జాగీరే, తెలంగాణ ప్రజల జాగీరే అంటూ కూడా దీని మీద రెస్పాండ్ అవటం జరిగింది. కానీ ఇటు బీజేపీ ఎంపీలు మాత్రం పవన్ కు మద్దతు ఇస్తున్నట్లే కనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఈ విషయంలో ఇప్పుడు ఎంపీ ధర్మపురి అరవింద్, మొన్న చూస్తేనేమో రఘునందన్ రావు దీని మీద మాట్లాడటం జరిగింది. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అన్నట్లుగా కూడా తాను కొన్ని ఎగ్జాంపుల్స్ ను ఉదాహరిస్తూ కూడా మాట్లాడటం జరిగింది. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ విషయంలో ఎంపీ అరవింద్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రేవంత్ రెడ్డి జాగీరా అంటూ ఆయన నిలదీశారు. ఎవరు జాగీరు? ఎవరిని అడిగిండు? ఎవరిని? అమర్ జాగీర్, రేవంత్ రెడ్డి జాగీర్ రాసిచ్చారు తెలంగాణ. రాసిరు ఎవరు జాగీరు కాదు, ప్రజల జాగీరు. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు వెళ్ళగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడమన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుతారు పార్టీ. ఈ వ్యాఖ్యల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, జనసేన ఇటు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వటం ఏదైతే ఒక వివాదం కొనసాగుతుంది. మన మాటలు, దానికి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ బీజేపీ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ చూస్తే జనసేనను తెలంగాణలోకి స్వాగతిస్తున్నారా వీళ్ళు? ఏంటి? ప్రధానంగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన ఈ రోజు ధర్మపురి అరవింద్ ప్రెస్ మీట్ లో భాగంగా, ఒక మీడియాకి ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో భాగంగా సో రేవంత్ రెడ్డి కార్నర్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కి బాసటగా నిలిచాడు అనే దానికంటే రేవంత్ రెడ్డికి అయితే ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఏమైనా రేవంత్ రెడ్డి జాగీరా, రేవంత్ రెడ్డికి ఏమైనా రాసిచ్చారా? తెలంగాణ ప్రజలు మొత్తం కూడా తెలంగాణనే రేవంత్ రెడ్డికి రాసిచ్చారా? ఎవరికి అవుతుంది? ప్రజల జాగిరి, పక్కగా ఇది తెలంగాణ ప్రజల జాగిరి. తెలంగాణ అనేది ఏ ఒక్కరి జాగిరో కాదంటూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు మరి ఏదైతే ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డిది కాదు ఇది, తెలంగాణ అనేది రేవంత్ రెడ్డి ఒక్కరిదా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదా అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత ఆలోచించుకొని మాట్లాడాలి అంటూ కూడా ఆయన మరి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇటీవల కాలంలో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ రఘునందన్ రావు కూడా స్పందించారు. తెలంగాణ కాదు, అది ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా పోటీ చేసుకునే అవకాశం ఉంటది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావాలనే మరి పవన్ కళ్యాణ్ రానివ్వట్లేదు, పవన్ కళ్యాణ్ కొంత మరి ఇది చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరోసారి ధర్మపురి ఎంపీ కూడా దానిపైన స్పందించారు. దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా ఇక్కడికి రావచ్చు, ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు, ఇది ప్రజల జాగీరి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రేణు, మరోసారి అంటే ఆ విషయంలో కొంత రామచంద్రరావు గాని ఇటు ఒకవేళ రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి మోడీని కలిస్తే మరి బీజేపీలోకి వచ్చినట్ట, అమిత్ షాని కలిస్తే బీజేపీలోకి వచ్చినట్ట, ఇవన్నీ కాదు కదా అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి కొంత పాతగా నిలిచారు. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ జాగీర్ కాదు, ఓకే పవన్ కళ్యాణ్ జాగీర్ కాదు, ఎవరు జాగీర్ కాదు, రేవంత్ రెడ్డి జాగీరా, మరి అదన్నా చెప్పాలి కదా అంటూ ఆయన నిలదీసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అంటే మనం చూసినా కానీ ఇటు నేతలందరూ కూడా అంటే ఎవరికి నచ్చినట్లుగా మనం చూస్తే గద్దర్ కుమార్తె కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారి జాగీరే అంటూ కూడా తాను చెప్పింది. కానీ ఇక్కడ
బీజేపీ ఎంపీలు చూస్తే మాత్రం అంటే బీజేపీ ఎంపీ ఇప్పుడు ధర్మపురి అరవింద్ కానీ మొన్న రఘునందన్ రావు కానీ దీని మీద స్పందించిన తీరు చూస్తుంటే అంటే జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పొత్తు విషయం మనం ఏపీలో చూసాము. ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ జనసేన మధ్య పొత్తు చిగురిస్తుందా అన్న ఒక ఆలోచన, ఒక విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. సార్ దీనిపైన బీజేపీ ఒక క్లారిటీతో ఉంది అనేది అయితే స్పష్టం అవుతుంది. బీజేపీ ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన బీజేపీ అందరూ కూడా అంటే స్పందించిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నిన్న రామచంద్రరావు కూడా స్పందించారు. సో ఈ దీనికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి లేదంటే మరి మా ఊళ్ళని తీసుకొచ్చి మాట్లాడించాలి, పవన్ కళ్యాణ్ నేనే తీసుకొచ్చి దీనిపైన మాట్లాడిస్తా అని కూడా మరి వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన బీజేపీ పార్టీ సానుకూలంగా స్పందిస్తుంది. ఆయనను వెనుకేసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది ఎలాంటి ఇది లేదు. ఖచ్చితంగా బీజేపీ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి పొత్తుతో వెళ్తుందా లేదు అనేది పక్కన పెడితే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కి బాధ్యతగా నిలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కూడా మరి అధిష్టానం పైన ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం ఏ లైన్ ఇస్తే ఆ లైన్ లోనే మరి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రఘునందన్ స్పందించినా, ధర్మపురి అరవింద్ స్పందించినా, వేరే రామచంద్రరావు స్పందించినా ఆ పార్టీ స్టాండ్ లో భాగంగానే స్పందిస్తారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు బాధ్యతగా బీజేపీ ఉంది అనేది స్పష్టమవుతుంది. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మరి పొత్తులో పోతారనేది కూడా కొంత మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక తెలంగాణ రేవంత్ రెడ్డి జాగీరా అంటూ ఇప్పుడు ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ మేరకు నిలదీశారు. ఇక మొన్నటికి మొన్న రఘునందన్ రావు ఇటు జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే అంశంలో తాను స్పందిస్తూ సానుకూలంగా స్పందించారు. ఇక ఈ రకంగా చూస్తే అంటే ఏదైతే పొత్తు ఉందో ఈ పొత్తు అంటే గతంలో కనుక మనం చూసుకుంటే బీజేపీ జనసేన ఏపీలో మాత్రమే పొత్తులో ఉన్నాయి, ఇక్కడ కాదు అంటూ వ్యాఖ్యానించారు బీజేపీ నేతలు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఫ్యూచర్లో జనసేన బీజేపీ కలిసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జనసేనకు వచ్చినటువంటి వ్యతిరేకత మీద తెలంగాణలో ఇటు పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద ఇటు బీజేపీ నేతలు స్పందిస్తున్నటువంటి తీరు చూస్తుంటే అని అయితే విశ్లేషకులు చెబుతున్నారు.